హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వినాయక చవితి బ్యానర్ అయితే చూడండి. పోస్టర్ ఒక ప్రీతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా వినాయక చవితి బ్యానర్ అయితే ఎడిటింగ్ అయితే తీసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ అనే యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా, హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్కి వెళ్ళినాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేసే టైంలో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని వచ్చింది అనుకో, సో ఆ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెట్టాను. ఒకసారి మీరు ఆ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకొని జస్ట్ 3-4 మినిట్స్ అయితే ఉంటుంది వీడియో. మీరైతే ఒకసారి వీడియోతో చూసి మీకు అయితే అర్థమైతే అవుతుంది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది. అండ్ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. షార్ట్ వీడియో వచ్చేసి ఒక 1 మినిట్ దాకా ఉంటుంది. మీరు 2 వీడియోస్ చూసినా కూడా సరిపోతుంది. మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోగలుగుతారు. ఒక్కసారి మీరు వీడియో చూస్తే నెక్స్ట్ టైం నేను ఏమన్నా వీడియో పెట్టినా కూడా మీరైతే సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ ఇంపోర్ట్ అయితే చేసుకున్నాక ఇప్పుడు మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఇలా అయితే ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసి అండ్ వినాయక పిక్స్ అయితే యూజ్ చేసి ఒక లైట్ పిఎన్జీ అండ్ ఇక్కడ స్టాండింగ్ టైప్ వినాయక అండ్ ఇక్కడ ఒక షాడో అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ 2 గ్రూప్ 1. సో గ్రూప్ 2లో వచ్చేసి వినాయకుడి యొక్క పిక్ అయితే ఉంటుంది. అండ్ గ్రూప్ 1లో వచ్చేసి మన పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఒక తోరణం పిఎన్జీ. సో ఇదైతే పెట్టి నేను చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో చూస్తేనే మీకు కనిపిస్తుంది కదా, చాలా బాగా అయితే ఉందని. సో సింపుల్గా మీకు పిక్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సోలో టైప్ అయితే చేశాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీ యొక్క ఫ్రెండ్స్ పిక్ పెట్టి ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ వీడియో నేను పిక్సార్ట్లో చేస్తాను. ఇప్పుడైతే అలర్ట్ మోషన్లో ఇచ్చాను కదా. సో అలర్ట్ మోషన్లో ఏంటంటే జస్ట్ మీరు ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఒక్కటి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ యొక్క పిక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, గ్రూప్లోకి వెళ్ళేసి మీ యొక్క పిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ యొక్క పిక్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 1 ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలాన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్మింగ్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీ గెల్లో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, పిక్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మూవ్ ఆన్ రోస్లోకి వెళ్ళేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ పిక్ని బట్టి. అండ్ ఇక్కడ పిక్కు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను, గామా, సాచురేషన్ ఇలా. సో ఉండని చాలా బాగా అయితే ఉంటుంది. మీ పిక్ డల్ ఉంటే కొంచెం లుక్ అయితే ఉంటుంది ఉండని ఎఫెక్ట్స్. సో చూసారు కదా, చాలా బాగా అయితే ఉంటుంది వినాయక చవితి బ్యానర్ ఎడిటింగ్. ఇంతే సింపుల్గా అవుతుంది. నెక్స్ట్ టైం నేను పిక్సార్ట్లో మీకు ఫ్రెండ్స్ పిక్స్ పెట్టుకొని వినాయక చవితి బ్యానర్ అయితే చేస్తాను. చాలా బాగా అయితే ఉంటుంది ఆ బ్యానర్ కూడా చూడండి. సో ఫ్రెండ్స్, వినాయక చవితి బ్యానర్ అయితే ఇంత చాలా బాగా అవుతుంది కాబట్టి మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్గా అయితే ఎడిటింగ్ అయితే చేసి మీకోసం అయితే తెస్తాను వీడియోస్. చూసారు కదా, చాలా బాగా అయితే ఉంటుంది. ఇంతే వినాయక చవితి బ్యానర్ ఎడిటింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కరెంట్ ఫ్రేమేజ్ పిఎన్జీ ఉంటుంది. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అండ్ మొత్తం ఎక్స్పోర్ట్ అయితే అయ్యాక ఇక్కడ మీకు సేవ్ అండ్ షేర్ ఉంటుంది. ఇక్కడ మీరు సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి అయితే పిక్ అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.